డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో చలి మళ్లీ వణికిస్తోంది. ఈశాన్య భారతం నుంచి వీస్తున్న పొడి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి చంపేస్తుంది. ఇక ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలు మంచు దుప్పటిని కమ్ముకున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రానున్న 3-4 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే సంక్రాంతి పండుగ సమయానికి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఉష్ణోగ్రతలు పెరిగే క్రమంలో మళ్లీ తేమ గాలులు ప్రవేశిస్తే ఉదయం పూట దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుందని అంటోంది. ఇక మరోవైపు ఈ జనవరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం కేవలం పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలకి పరిమితం అవుతాయంటోంది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో మనకు వింటర్ 2.0 సీజన్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే డిసెంబర్ లాస్ట్ వరకు కూడా విపరీతమైనటువంటి చలి నమోదైంది. చాలా స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 10 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయి సింగిల్ డిజిట్ కే తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో కూడా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో డిసెంబర్ 30-31 వరకు విపరీతంగా ఉన్నటువంటి చలి కాస్త ఒక 3-4 రోజుల పాటు గ్యాప్ ఇచ్చింది. తిరిగి నిన్నటి నుంచి మళ్ళీ కోల్డ్ వేవ్ మన తెలంగాణలో ఎక్కువైపోయింది. సో దీంతో వింటర్ 2.0 సీజన్ మనకు ప్రారంభమైనట్టుగా చెప్పవచ్చు. తిరిగి చాలా చోట్ల కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా పడిపోతున్నాయి. కనిష్ట స్థాయి కంటే 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతూ ఉండడంతో తెలంగాణ వ్యాప్తంగా మరొకసారి చలి తన పంజాను విసురుతుందని చెప్పవచ్చు. విపరీతమైనటువంటి చలికి, కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలకు తెలంగాణ ప్రజలదే గజగజ వణికిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ముఖ్యంగా అటవీ గ్రామాల ప్రజలు, మన్యం గ్రామాల ప్రజలు, గ్రామాల్లో అయితే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. దాంతో పాటు పట్టణాల్లోని శివారు ప్రాంతాల్లో కూడా శీతలగాల ప్రభావం చాలా ఎక్కువగా ఉండటంతో ఆ ప్రజలు కూడా చలికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ సిటీతో పాటు దాని శివారు ప్రాంతాల్లో కూడా చలి ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మార్నింగ్ టైంలో రోడ్లపై పొగమంచు దట్టంగా అలుముకొని ఉంటుంది. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈశాన్య గాలుల దిశలో మార్పుల వల్ల ఉష్ణోగ్రతల్లో కాస్త హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. దీంతో రాత్రి సమయాల్లో చలి గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఓపెన్ ప్లేస్లలో ఉండేవారు కానీ వృద్ధులు, చిన్నపిల్లలు చలి నుండి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటు ఆరోగ్య శాఖకు సంబంధించిన నిపుణులు కూడా పలు సలహాలు, సూచనలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో రాబోయే సంక్రాంతి నాటికి కూడా, పండుగ నాటికి కూడా ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ ఒక అంచనా వేసింది. అయితే ఉష్ణోగ్రతలు పెరిగే క్రమంలో మళ్ళీ తేమ గాలులు కనుక ప్రవేశిస్తే మార్నింగ్ టైంలో దట్టమైనటువంటి పొగమంచు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు ఈ జనవరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని కూడా అధికారులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం కేవలము మన పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకే పరిమితం అవుతుంది. ఈశాన్య ఋతుపవనాల ప్రభావము తెలంగాణలో లేకపోవడం వల్ల తెలంగాణలో వర్ష సూచన అయితే లేదని కూడా మనకు వాతావరణ శాఖ చాలా స్పష్టంగా తెలిపింది. దీంతో వాతావరణం చాలా పొడిగానే ఉంటుంది. చలి తీవ్రత మాత్రం ఇలానే స్థిరంగా కొనసే అవకాశం ఉందని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో చాలా చోట్ల కూడా మనకు కనిష్టంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే డిసెంబర్ నెలలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవగా జనవరిలోనూ అదే పరిస్థితి రిపీట్ కాబోతుంది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నటువంటి శీతల గాలుల ప్రభావము కేవలము మనకు ఉత్తర తెలంగాణకే పరిమితం కాకుండా మధ్య తెలంగాణ మీదుగా హైదరాబాద్ శివారు జిల్లాలైనటువంటి రంగారెడ్డి, సంగారెడ్డి వరకు కూడా
ఈ విస్తరించి ఉంది. గాలిలో తేమ శాతం తగ్గి పొడి గాలు ప్రవేశించడం వల్ల చలి తీవ్రత అధికంగా ఉంటుందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఈ ఏడాది కోల్డ్ వేవ్ రోజుల సంఖ్య గతంతో పోల్చే గణనీయంగా పెరిగిందని కూడా ఒక రకమైనటువంటి ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. అంటే చలి ఎక్కువగా ఉన్నటువంటి రోజులు, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయినటువంటి రోజులు గతంలో ఉన్నటువంటి సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండి కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైన రోజులు ఈ వింటర్ సీజన్ లో చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇది వాతావరణానికి కూడా చాలా ప్రతికూలంగా మారినటువంటి అంశంగా చెప్పవచ్చు. దాంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే విషయంగా కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు కూడా చెప్తున్నారు. అంటే తక్కువగా ఉండాల్సినటువంటి చలి రోజులు, చలికాలము అంటే ఏ సీజన్ అయినా మనకు 4 months కంటిన్యూ అవుతుంది. వర్షాకాలమైనా, వేసవి కాలమైనా, అలా చలికాలమైనా. కానీ ఈ చలికాలము 4 నెలల్లో కూడా అన్ని రోజులు కూడా ఎక్కువగా చలి ఉండదు, కేవలం కొన్ని రోజులు మాత్రమే చలి ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి చలి ఎక్కువగా ఉన్న రోజులు ఈ సంవత్సరం అత్యధికంగా ఉన్నాయి. కాబట్టి గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది చలి తీవ్రత ఉన్న రోజులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది కాస్త ఆందోళన కలిగించే విషయం అని కూడా అటు వాతావరణ నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో ఈ పరిస్థితుల్లో మరొక దాదాపు నెల రోజుల పాటు అంటే కామన్ గా ఏంటంటే శివరాత్రి వరకు చలి ఎక్కువగా ఉంటుంది అని కూడా ప్రజల్లో ఉంటుంది, అప్పటి వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఇంకొక నెల 40 రోజులు, 30 నుంచి 40 రోజుల వరకు కూడా మనకు చలికాలం సీజన్ ఉంటుంది. ఈ చలికాలం సీజన్ లో చలి ఎన్ని రోజులు ఉన్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం. అయిపోతే ఈ జనవరి మంత్ కూడా మొత్తము చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సునీత. ఎందుకంటే గతంలో కనుక పోల్చుకుంటే ఈసారి ఈ వింటర్ సీజన్ లో ఏదైతే మనకు ఈ వింటర్ సీజన్ కి సంబంధించినటువంటి డిసీజ్ ఉన్న వాళ్ళు, ఆస్తమా గానీ, న్యూమోనియా గానీ, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చర్మ సంబంధిత సమస్యలు ఉన్న వారి యొక్క సంఖ్య గతంలో దానికంటే ఈసారి ఎక్కువగా పెరిగింది. కొత్తగా ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చిన వారు కూడా హాస్పిటల్స్ కూడా వెళ్ళినట్టు రికార్డులు కూడా చెప్తున్నాయి. దాంతో పాటు చిన్న పిల్లలకు, వృద్ధులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి అనారోగ్య పరిస్థితులను ఈ వింటర్ ఎఫెక్ట్ తోటి, వింటర్ సీజన్ ఎఫెక్ట్ తోటి వాళ్ళు ఎదుర్కొని తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురయ్యారు. సో ఇలాంటి పరిస్థితులలో మళ్ళొక ఈ 1 month కూడా, ఈ జనవరి మంత్ కంప్లీట్ గా కూడా చలి కంటిన్యూ కనుక అయితే ఈ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు గత 2-3 నుంచి చూసుకుంటే చలి తక్కువగా ఉన్నప్పుడు కూడా చలి గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ టైం నుంచి మనకు ఆల్మోస్ట్ 9-10 o'clock వరకు కూడా విపరీతమైన చల్లటి శీతల గాలులు, చల్లగా గాలులు వస్తున్నాయి. ఈ గాలుల ప్రభావంతో కూడా అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. సో ఇది వెరీ డేంజర్. ఎందుకంటే ఈ చల్లటి గాలుల ప్రభావంతో పాటు వాతావరణంలోని పొల్యూషన్ కూడా బాడీలోకి వెళ్తుంది. కాబట్టి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలకు, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కి గురవుతున్నటువంటి సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. దాంతో పాటు న్యూమోనియా కూడా ఎక్కువగా ఫామ్ అవుతుంది లంగ్స్ లలో. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎందుకంటే ఈ చల్లటి గాలులు లోపలికి పీల్చుకోకుండా వెచ్చని దుస్తులు ధరించడం, మఫ్లర్ ధరించడం, మంకీ క్యాప్ ధరించడము, వేడి ప్రాంతాల్లో ఉండడము, ఇంట్లో కూడా టెంపరేచర్ వేడిగా ఉండేలా చూసుకోవడము, విలేజ్ లో ఉన్న వాళ్ళైతే ఎక్కువగా చలిమంటలు ఇట్లా కాస్తూ తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని కూడా అటు డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.